కబ్జా లేదంటే పడావు అవసరాల కోసం ఇచ్చిన వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆగమైపోయినాయి. వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర సర్కార్ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు దాదాపు 1,72,000 ఎకరాలు కేటాయింపు. అందులో యథేచ్ఛగా వెలిసిన ప్రైవేటు నిర్మాణాలు సగానికి పైగా ప్రభుత్వ భూములు ఖాళీ. వినియోగించని భూములను భవిష్యత్ అవసరాలకు వాడే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంట. మొత్తం మీద ఏది గతంలో ఎస్ఈజెడ్ల పేర్లతోటి అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండల పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా భూములు ఇచ్చిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో తర్వాత కంపెనీల కోసం అని చెప్పేసి కొన్ని భూములు ఇచ్చిండ్రు. ఇట్లా రకరకాలుగా భూముల పంపకం అనేటువంటిది జరిగింది. అంటే వందల వేల ఎకరాల భూముల్ని కొన్ని సంస్థలకు కొన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పిండ్రు. ఏం చెప్తారంటే వీళ్ళు ఈ వేల ఎకరాలు వందల ఎకరాల భూములు ఇస్తే వాళ్ళు ఉద్యోగిత కల్పిస్తారు, తర్వాత ప్రభుత్వ అంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు కాబట్టి ఈ భూములు ఇస్తామని చెప్తారు. అయితే ఈ భూములు ఇస్తే కొంతమంది కొన్ని కంపెనీలు పెట్టి ఒక రకంగా కొద్దో గొప్ప చేస్తూ ఉంటే కొంతమంది అయితే ఇక అసలు కంపెనీలు పెట్టరే పెట్టరు. ఒకవేళ పెట్టని భూమి ఏమైనా ఉంటే దాన్ని వేరే వాడు కబ్జా పెడతాడు, లేకపోతే వాళ్ళే అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉందంట. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి భూములు ఏమైనాయి, నిజంగా వాళ్ళు కంపెనీలు పెట్టినరా, పెడితే ఎంతమందికి ఉద్యోగత కల్పిస్తున్నారు, అసలు పరిస్థితి ఏంది, నిజంగా ఒకవేళ కంపెనీ పెట్టకపోతే ఆ భూమిని మళ్ళీ గుంజుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందంటే అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తూ ఉంది మొత్తం కూడా. గతంలో రాష్ట్రం కేటాయించినటువంటి కొన్ని భూముల వివరాలు ఇట్లున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 13,000 ఎకరాలు పంపిణీ ఇచ్చిరట. రాష్ట్ర ప్రభుత్వ భవనాలు 27,607 ఎకరాలు. ఇక కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలకు 16,879 ఎకరాలు. భూదాన్ బోర్డు సంబంధించి 3,674 ఎకరాలు. స్థానిక సంస్థలకు 3,550 ఎకరాలు. హౌసింగ్ బోర్డుకు 3,337 ఎకరాలు. ఈ హౌసింగ్ బోర్డుతో మొత్తం చాలా అక్రమాలు జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ హౌసింగ్ బోర్డుకు సంబంధించి అమ్ముకుంటున్నారంట కథ. ఇదంతా నడుస్తూ ఉంది. ఇలా గచ్చిబౌలి దగ్గర కూడా ఉన్నది కథ ఇదంతా. ఇక వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి 1,886 ఎకరాలు ఇచ్చిండ్రు, గతంలో కేటాయిస్తే మరి క్లియర్గా నిజంగా సద్వినియోగం అవుతున్నాయా లేకపోతే దుర్వినియోగం అవుతున్నాయా దానిపైన మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉందన్నట. వివిధ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జా పాలయ్యాయి. అయితే కొన్నేమో పడావు పడ్డాయి. పేరుకు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వందల ఎకరాల భూములు తీసుకొని వాటిలో సగం వరకు ఇతర అవసరాలకు వాడేస్తున్నారు. ఇలాంటి ల్యాండ్స్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. అసలు ఎన్ని ఎకరాల భూములను ఎవరెవరికి ఏ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు కేటాయించాయి, వాటి పరిస్థితి ఏంటి, ఏ ప్రయోజనాలకైతే ప్రభుత్వం నుంచి ల్యాండ్స్ పొందారో ఆ మేరకు వాటిని వినియోగిస్తున్నారా లేదా అనేది తెలుసుకుంటున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ వివరాలను సేకరిస్తున్నది. ఈ మేరకు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,72,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు శాఖలకు కేటాయించగా అందులో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్నట్లు, వందల ఎకరాలు కబ్జా పాలైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివిధ శాఖల కింద పడావుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇతరులు కబ్జా చేస్తుండడంతో ప్రభుత్వమే వాటిపై విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భూములు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాడితే వాడికే ఇచ్చి పడేసారు కంపెనీలకు. జర తెలిసింది కదా, ఇదివరకు ఒకసారి తిరుమలలో చెప్పింది కదా, ఇట్లా కేటీ రామారావు ఒకవేళ భూమి కావాలని చెప్పేసి అడిగితే మీకు భూమి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, కాకపోతే 50 ఎకరాలు ఇస్తాం, మీకు 5 ఎకరాలే మీకు ఉంటుంది, 45 ఎకరాలు అమ్మేయడానికి మీరు సంతకం పెట్టాలని చెప్పేసి ఇట్లా నడిచింది అని అంటున్నారు. దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉందంట. అంటే ఈ విషయమే కాదు, అన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసినటువంటి భూ కేటాయింపులు నిజంగా అవి ఉపయోగంగా ఉన్నాయా లేకపోతే ఎవరైనా కబ్జా పెట్టినరా, అవన్నీ కూడా వివరాలు తీస్తున్నట. పరిశ్రమలకు కేటాయించిన ల్యాండ్స్ పరిస్థితి ఏంటి? పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు 65,000 ఎకరాలకు వరకు కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు. వీటిలో కొంత భాగం మాత్రమే వినియోగంలో ఉందని, మిగిలినవి ఖాళీగా లేదా కబ్జాలో ఉందని తేలింది. ఆయా ఇండస్ట్రీల ఏర్పాటు కోసం తీసుకున్న భూముల్లో చెప్పిన పరిశ్రమలనే పెట్టారా, ఇంకా ఇతర యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారా అనేది ప్రభుత్వం తేల్చేందుకు సిద్ధమైంది. ఇక సర్వే చేయించి అసలు ఎక్కడెంత ల్యాండ్ ఉందో పక్కా లెక్కలు తీయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. తీస్తున్నట్టు లెక్కలు తీయాలి, తీస్తేనే మంచిగా ఉంటుంది లెక్క ఇదంతా.